హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఏంటి కాషాయ వస్త్రాలు వేసుకొని ఉందనుకుంటున్నారా అండి? కార్తీక మాసం సేవకు వెళ్దామని చెప్పిందండి మా అమ్మ. నాలుగో సోమవారం అప్పటికప్పుడు ఆలోచించుకొని వచ్చేసాము. ఇంకా ఎలాగో సోమవారం ఉపవాసం ఉంటాను కదా! దీపం పెట్టుకోవాలని అంతా చూసామండి. ఎక్కడా కనబడలేదు మాకు. హ్మ్. ఇంకా అట్లాగే ఒక దగ్గర దొరికించుకొని స్థలము అక్కడ పెట్టామండి. ఎక్కడ పెట్టినా తీసేస్తున్నారు. అక్కడెక్కడో ఉందంట. ఉపవాసంలో అంత దూరం పోలేక నేను చిన్న వినాయకుడి గుడి ఉంటే అక్కడ చూసుకొని అంటే ఆ ప్రాంగణంలోనే పెట్టుకోవాలని నా ఉద్దేశం అండి. ఉపవాసం ఉన్నాను కాబట్టి. అందుకని నా ఫీలింగు. ఇంకా అదరా బదరా ఇంకంటే ముందే నానపెట్టుకున్నాను. కానీ ఎందుకో అలా వెలగలేదు అది దీపము. ఆ దీపం వెలిగించుకొని ఉపవాసం తీర్చుకొని వెళ్ళాలండి. పొద్దున్నే వచ్చేసాం మేము. పొద్దున 6 గంటలకు బయలుదేరి 11 కల్లా ఇక్కడికి వచ్చాము. అలాగే 11:30, 12 నుంచి మళ్ళీ సేవ చేసామండి. లడ్డూ కౌంటర్లో అవన్నీ వీడియో తీసుకోవడానికి వీలు కాలేదు. వాళ్ళని తీసుకోవడానికి ఒప్పుకోలేదు వాళ్ళు. ఫోన్ అలౌ చేయలేదు. అందుకని 3 గంటల దాకా మేము లడ్డూ సేవ చేసి ఇంకా సాయంకాలం 4:30కి దీపం పెట్టాము. దీపం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని క్యూ లైన్లో వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని అప్పుడు వచ్చి భోజనం చేసుకోవాలండి. ఇంకా టెంకాయ అక్కడ ఉన్న వాటితోటే సరిపెట్టేసామండి. ఇంకా దీపాలు, కుంకుమలు, పసుపులు అవన్నీ వేయకుండా ఊరికే దీపం పెట్టి టెంకాయ కొట్టి దండం పెట్టుకొని వచ్చాము. ఇదండి కార్తీక మాసంలో కాళహస్తిలో దీపము. అంటే మళ్ళీ ఎవరైనా చూస్తారన్నట్లు ఇబ్బంది, పెరికేస్తారన్నట్టు ఇబ్బంది, అదొక తలకాయ నొప్పి. ఇట్లాంటి పెద్ద పెద్ద గుళ్ళకి వస్తే దీపాలు పెట్టుకోవడానికి కూడా మనకు ప్లేస్ అనిపించదండి. ఎక్కడంటే అక్కడ పెట్టుకోవాలని ఒప్పుకోరు. ఎక్కడో తీసుకోపోయి పెట్టుకోవాలని చెప్పారు. అందుకని మేము చిన్న గుడి ఉంటే ఆ గుడి దగ్గర తీసుకొని పెట్టుకొని దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసుకొని బయలుదేరుతున్నామండి. ఇంకా క్యూలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని భోజనం చేయాలి మేము. మామూలుగా అయితే మాకు 7:30కి ఫ్రీ దర్శనం అంట సేవ చేసిన వాళ్ళకి. ఇంక అప్పుడు దాకా ఉండలేను అన్నట్టుగా నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. మా అమ్మ వాళ్ళు ఆ క్యూ అంతా తిరగకుండా అమ్మ వాళ్ళు మాత్రం 7:30కి వస్తామని చెప్పింది. 7:30కి పోతాంలే మేము, మీరిద్దరు వెళ్ళేసి రండి అని చెప్పారు. అంటే దాంట్లో ఫోన్ గీన్ అన్నీ తెచ్చుకున్నాను కదా, ఆ ఫోన్ అవన్నీ మళ్ళీ గుడి లోపలికి వెళ్ళేదానికి అలో లేదని చెప్పి మా అమ్మ వాళ్ళు బయట కూర్చున్నారు. మేము వెళ్ళి గుళ్ళో దర్శనం చేసుకొని దీపం పెట్టుకొని చూడాలండి. దీపం పెట్టుకొని రావాలి. ఇలా జరిగిందండి 4వ కార్తీక మాసం సోమవారం. క్యూలో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామండి. మా అమ్మ వాళ్ళు బయట కూర్చొని ఉన్నారు. ఇక్కడ అమ్మవారు, ఇక్కడ గజస్తంభం అండి దీపం పెట్టారు. ఇక్కడ అమ్మవారు అయ్యవారు పైన ఉన్నారండి. అది భక్త కన్నప్ప గుడి దగ్గర 100 మెట్లు పైకెక్కి 100, 200 మెట్లు ఎక్కి పైకి వెళ్ళి చూసేసి వచ్చామండి. అది ఇక్కడికి లైటింగ్ వెలుతురులో చూడండి ఎంత బాగా కనబడుతుందో. అందుకని మీకోసం తీశానండి వీడియో. ఇంకా బయటికి వచ్చాక ఫోన్ తీసుకోవడానికి అలో ఉంది. లోపల ఉన్నంతసేపు మనకు ఫోన్ అలో లేదండి. అందుకని ఆ ఫోన్ తీసుకొని బయట ఉన్నది వరకు చూపిస్తున్నాను. ఇక్కడ గజస్తంభము, ఇక్కడ నుంచి క్యూలోకి వెళ్ళాలండి. అంటే దర్శనం చేసుకున్న వాళ్ళు, చేసుకోబోయే వాళ్ళు రెండు ఒక పక్క నుంచి పోయి ఒక పక్క నుంచి వస్తారు. అందుకని ఇంక ఇక్కడ కూర్చొని ఉన్నామండి. మా అమ్మ వాళ్ళు దర్శనాలకు వెళ్తామని చెప్పారు 7:30కి. ఇది సభా మండపం అండి. ఇక్కడ కూర్చొని ఉన్నాము అక్క, నేను కూర్చొని ఉన్నాము అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ. అంటే ఇక్కడ కీర్తనలు, భజనలు చేసేవాళ్ళు, కోలాటం చేసేవాళ్ళు, అట్లా చేసేవాళ్ళు ఇక్కడికి వస్తారంట. ఇక్కడ కూర్చొని ఉన్నాం మేము. అది అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం చేసుకొని వెళ్ళాలి. ఇంక ఇక్కడ ప్రసాదంతో సరిపెట్టేసామండి. మన ఇంటిలాగా భోజనం ఉండదు కదా, ఇంకా ఆ ప్రసాదంతోనే సరిపెట్టేసాము. బయటకు వచ్చాక అమ్మ ప్రసాదం తెచ్చిపెట్టింది, అది తిన్నామండి. ఇక్కడ సేవ కూరగాయలు అవి కూడా చేసాము, కానీ ఆ వీడియో వేరే వాళ్ళ ఫోన్లో తీసుకున్నాను, అది నాకు దొరకలేదండి. అందుకని మేము భోజనం చేసేటప్పుడు ఈ ఈ సేవ మాత్రం చేసాం కాబట్టి కొంచెం తీయగలిగాము. అక్క నేను ఇద్దరం ఆకులు పరిచి భోజనం వేసామండి. ఈ సేవ మాత్రం చూపించగలిగాను.
బాగుందండి. తిరుపతిలాగా ఇక్కడ కూడా భోజనాలు పెడుతున్నారు. అన్నదానము. ఇప్పుడు ప్రతి దగ్గర అన్నదానం చేస్తున్నారు. మంచిగా చేస్తున్నారండి. బాగుంది పద్ధతి. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాము. ఆకలికి ఉండలేము. బయట ఫుడ్ మనకు దొరకచ్చు, దొరక్కపోవచ్చు. డబ్బులున్నోళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదండీ! అలా ఇప్పుడు అన్ని గుళ్ళు వాళ్ళు చేస్తున్నారు. ఇదొక మంచి ప్రయత్నంలాగా చేస్తున్నారండి. ఇది బాగుంది. అలాగే అవి కూడా చాలా బాగున్నాయండి. రుచిగా ఉన్నాయి. మొదటి రోజు ఏమంటే వంకాయ పచ్చడి, హ్మ్, వంకాయ పచ్చడి, సాంబారు, హ్మ్, ఉల్లగడ్డ తాలింపు వేశారండి. రెండో రోజు సాంబారు, అరటికాయ సాంబారు, అరటికాయ తాలింపు, పచ్చిమిరపకాయల పచ్చడి, దోసకాయ కాదండి, సొరకాయ పచ్చడి చాలా బాగుండింది అది కూడా. సొరకాయ పచ్చడి వేశారు. 2 రోజులు భోజనం చేశాం కదా మేము. మూడో రోజు అంటే ఫస్ట్ రోజు మేము ఇంక తెలియదు కాబట్టి 2 రోజులే భోజనం చేశాము. సాయంకాలం మాత్రం ప్రతిరోజు టిఫిన్ ఉంటుందంట సాయంకాలం పూట. అంటే పొద్దున పప్పు పొంగలి, సాయంకాలం గోధుమ రవ్వతో ఉప్మా రవ్వ అండి. నేను ఒక్కరోజే తిన్నాను. ఒక్కరోజు కూడా తిన్నానో లేదో గుర్తులేదు నాకు. ఒక్కరోజు తిన్నానండి. ఫస్ట్ రోజు ఉపవాసం కాబట్టి ఆ పులిహోరతోటే సరిపెట్టేశాను కాబట్టి అన్నం తినకుండా పులిహోరతోనే సరిపెట్టేశాను. అలా జరిగిందండి. ఇక్కడ సేవ చేసుకొని ఇంకా మేము భోజనం చేసుకొని ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయండి. ఆవులకి ఇంత కొంచెం డబ్బులు కడితే మనం సేవ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారండి. వాళ్ళన్నీ కట్ చేసి పంపించున్నారు. చెరుకు, గడ్డి, తెలగపిండి ఇవన్నీ కలిపి పెట్టున్నారు. అది ప్లేటు 20 రూపాయల లెక్కన తీసుకొని ఇక్కడుండే ఆవులన్నిటికీ పెట్టి సేవ చేసుకున్నామండి. అక్క, నేను. అందరూ వేసేమో అవి సరిగా తినటం లేదండి. అందరూ పెడుతున్నారు కదా, అందుకని అవి తినటం లేదు. ఇంక సరే వాళ్ళ బొట్టలో వేసేసి ఇంకా ఆవుకి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని వచ్చేసామండి. దీనికి పెట్టండి అని అంటే ఇది కూర్చొని ఉంది, పెద్దది కదా, అది కూర్చొని నెమరు వేస్తుంది, దానికి పెట్టాము మిగతాది. ఇంకా లాస్ట్ రోజు పెట్టామండి ఇది వచ్చేటప్పుడు బయలుదేరి. అంటే ఎక్కడ ఫోన్ అలో లేదు, ఇంటికి పోయేటప్పుడు మాత్రమే ఫోన్ తీసుకొని పోవాలి మనము. అలా జరిగింది. ఇది తెలియలేదు, దీనికి పెట్టండి అని చెప్తే దానికి పెడుతుంది మా అక్క. అవి అది కాక ఎర్ర రంగు చీరలు కట్టుకొని అవి ఎక్కడ పొడుస్తాయి అని అదొక భయం మనకి. అవి కామ్గానే ఉన్నాయి, అలవాటైనవి, కానీ మనకు భయం కదా, అవి కొమ్ముళ్ళు పెట్టుకొని ఉన్నాయి, ఏమైనా చేస్తాయేమో అన్నట్టుగా భయపడ్డాము. ఇలా చేసి వచ్చామండి, సేవ చేసుకున్నాము. మా అక్కకి ఫోన్ ఇలా సేవ చేసుకొని అయిపోయిన తర్వాత ఇంకా 4:30 కల్లా బస్సు ఎక్కితే 4:30కి బస్సు ఉందని చెప్పారండి. ఇంకా వెళ్ళేసి అన్నీ సర్దుకొని ఇంకేమన్నా షాపింగ్ చేయాల్సి ఉంటే చిన్న చిన్న షాపింగ్ చేసామండి. అవన్నీ తీద్దాం అనుకున్నాను కానీ వీడియోస్ మర్చిపోయానండి. హ్యాండ్ బ్యాగులు, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగులు, ఇంట్లో కావాల్సిన వస్తువులు అవి ఇవి కొనుక్కొని బయలుదేరేసామండి. ఆవుల దగ్గర నుంచి ఆవులకు సేవ చేసుకొని ఇలా గోసేవలో సేవ చేసుకున్నామండి. ఇది ఇంకా పడుకొని ఉంది పెద్ద ఆమెను కూడా ఇంకా అట్లాగే దండం పెట్టుకొని వచ్చేసామండి మేము. ఆవుకి పుష్ఠభాగం ముఖ్యం కాబట్టి వెనక పుష్ఠభాగాన్ని దండం పెట్టుకుంటున్నారండి అందరూ. అలాగే మేము కూడా అన్ని ఆవులకి దండం పెట్టుకొని బయలుదేరాలండి. ఇంకా అమ్మ వాళ్ళు మళ్ళీ తిడుతూ ఉంటారు. అమ్మ వాళ్ళని ముందు పంపించేసాం, మీరు మీరు వెళ్ళండి, మేము ఇవన్నీ చూసుకొని వస్తాము అని చెప్పి బయలుదేరామండి మేము. ఇలా అంటే ఆవు ఆవు మహాలక్ష్మికి దండం పెట్టుకొని బయలుదేరామండి. ఇలా జరిగిందండి మా కాళహస్తి ట్రిప్పు.
హ్మ్. ఇది కాళహస్తి బయటండి. బయట నుంచి చూస్తున్నాను. అంటే మీరు చీకట్లో చూసారు గదా! అమ్మవారి విగ్రహము, అయ్యవారి విగ్రహము. అది పగులండి. చూడండి ఎంత కొండపైనుందో. అంత పైనుందండి. అది జూమ్ జేసి రాత్రులు వెలుతురునింది గాబట్టి రాత్రుళ్ళు బాగా కనబడిందండి. ఇక్కడికి బాగా కనబడట్లేదు. సరే బయట నుంచైనా తీయాలి, తీద్దామన్నట్టు తీశానండి నేను. ఇంకా అన్ని సామాన్లు వేసుకొని బయట వెళ్ళేటప్పుడు, బయలుదేరేటప్పుడు తీశానండి అది. అందుకే చీకట్లో కనబడట్లేదు వెలుతురైనా గూడా. ఇంకా మేము బయలుదేరేసామండి. ఎంత కొండ పైనుందో చూడండి. ఇది బస్ స్టాండ్‌కొచ్చేసామండి. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర గూడా పెద్ద విగ్రహం కట్టి ఈషా విగ్రహాన్ని పెట్టున్నారండి. ఇది ఇంతకు ముందు లేదు. ఈ సంవత్సరమే కట్టినట్టున్నారు. ఇంతకుముందు 2, 3 సార్లు వచ్చాను నేను. అప్పుడు లేదండి. ఇప్పుడు కొత్తగా కట్టారు. సరే దీన్ని కూడా చూపిద్దాం అన్నట్టుగా తీశానండి. పెద్ద రాజగోపురం. గుడిలాగా లేదు గానీ రాజగోపురంలాగా కట్టి దాని పక్కన ఈషా బొమ్మ పెట్టున్నారండి. బస్ స్టాండ్ దగ్గరే మనం బస్సులు దిగే దగ్గర ఉందండి. ఈషా బొమ్మ ఏడొక వీడియో తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. అమ్మ వాళ్ళు రండి ఇంకొంచెం ముందుకు పోయి అక్కడ బస్ ఎక్కి బయలుదేరి వచ్చేసామండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.